అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 76 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ 76 సెంటర్లలో 35,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి ఈ ఎగ్జామ్స్ కి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం మనం హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల కేడీసీలో ఉన్నాము. అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యల ఫలితంగానే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్స్ని కూడా అభ్యర్థులకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేశారు. ఇక్కడ పరీక్షా సెంటర్కి 8:30కి చేరుకొని 9 గంటల నుండి పరీక్షా హాల్లోకి అనుమతిస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ పరీక్షకు అనుమతించేది లేదని చెప్పి అధికారులు చాలా కఠినంగా చెప్పినటువంటి వ్యవహారాన్ని మనం గతంలో చూసాము. ఇప్పటికే నిన్న మొన్నటి నుండే అభ్యర్థులు పరీక్షా సెంటర్లకు వచ్చి తమ ప్రాంతాలను, తమ ప్లేసెస్ ఏ సెంటర్లో పడ్డాయో వాళ్ళు చూసుకొని ఉన్నారు. అందులో భాగంగానే రాగానే పరీక్షా సెంటర్లోకి వెళ్ళడానికి కూడా అధికారులు ఏర్పాటు చేసిన విధంగానే అభ్యర్థులు కూడా ప్రస్తుతం ఇప్పటికే చేరుకున్నారు. ఒక్కొక్క అభ్యర్థి తమ హాల్ టికెట్ నెంబర్లు చూసుకొని తమకు కేటాయించినటువంటి గదులకు సంబంధించి ప్రత్యేకంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. గతానికి సంబంధించి చూసినట్టయితే కొంతమంది ఒక్క నిమిషం ఆలస్యమై పరీక్షలు మిస్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది వ్యక్తులను కూడా చూసాము. ఇబ్బందులు కూడా పడ్డాయి. అటువంటి సందర్భంలో అలాంటి ఇబ్బందులు కలగకుండా ముందే మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఒక్కసారి ఉమ్మడి వరంగల్ జిల్లా పరిస్థితిని చూసినట్లయితే 76 సెంటర్లలో ఇక 35,000కు పైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరికొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి అన్ని ఏర్పాట్లు గత 3 రోజుల నుండి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ పరీక్షలకు వచ్చేటువంటి వాళ్ళు కొన్ని ఖచ్చితంగా నియమ నిబంధనలు పాటించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు వాటిని పాటించి తగు ఆలోచనలతో ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళు పరీక్ష కూడా సజావుగా సాగడానికి వీలుంటుందని చెప్పి అధికారులు చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి మనం ఏ ఇన్స్ట్రక్షన్స్ అధికారులు జారీ చేశారో ఒక్కసారి అయితే మనం కనుక్కుందాము. ముందు పరీక్షా సెంటర్కి ఒక నిమిషం ఆలస్యం కాకుండా వెళ్లాల్సి ఉంటుంది. 9 గంటలకే పరీక్షా హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల లోపు వీళ్ళు ఖచ్చితంగా పరీక్షా హాల్లోకి వెళ్ళాలి. 10 గంటలకు ఖచ్చితంగా గేట్లకు తాళాలు వేస్తారు. ఆ 10:30కు పరీక్ష ప్రారంభం కాబోతుంది. 11 గంటలకు నుండి అలాగే 1 గంట వరకు పరీక్షలు రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎలాంటి మాస్ కాపీయింగ్ కూడా పాల్పడకూడదని చెప్పి అన్నారు. ఒకవేళ అట్లా చేస్తే మాత్రం వాళ్ళపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పి అనుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశారు. అయితే మరొకసారి ఇక్కడ ఇవన్నీ మనం పరిశీలించినట్టయితే వాళ్ళకు స్పష్టంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే అభ్యర్థులు ఎవరు షూస్ కూడా వేసుకోకూడదు, అలాగే జ్యువెలరీ తీసుకోకూడదు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా తీసుకువెళ్ళకూడదు అన్నటువంటి నియమ నిబంధనలు కూడా చెప్పారు. ప్రతి దానికి అడ్మిట్ కార్డులో కూడా అన్ని నియమ నిబంధనలు పొందుపరిచినట్టుగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా అభ్యర్థులు ఆ ఇన్స్ట్రక్షన్స్ను పాటిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న విధంగా పరీక్ష రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా, ఆదుర్ద పడకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవడంలో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి అన్నారు. దీనికి సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులు ఆ షూస్ కూడా వేసుకోకూడదని చెప్పి అన్నారు. మరి వారు కొంతమంది షూస్ అయితే మీరు అభ్యర్థులైనా పరీక్ష రాస్తున్నారా? మీరు షూస్ కూడా అలౌ చేయాలని చెప్పి అన్నారు కదా, మీరు ఇట్లా షూస్ కూడా అలౌ లేవని చెప్పన్నారు కదా, పరీక్ష హాల్లోకి షూస్ కూడా లేవని చెప్పన్నారు. బయట ఇస్తాం సార్, బయట ఇక్కడ బండి దగ్గరలో పెట్టిస్తామని పెట్టి వెళ్తారా? ఎందుకంటే మాస్ కాపింగ్ పాల్పడే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి అభ్యర్థులకు చెప్పారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలాగే హెడ్ ఫోన్స్ కూడా తీసుకెళ్ళకూడదు. ఇవన్నీ ఒకవేళ ఎటువంటి చిన్న ఇన్స్ట్రక్షన్స్ను రూల్స్ బ్రేక్ చేసినా కానీ వాళ్ళకు సంబంధించినటువంటి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. దానికి సంబంధించి అభ్యర్థులు మనం చూస్తున్నాము. ఉదయమే చేరుకున్నారు. 8:30 గంటల నుండే ఒక్కొక్క సెంటర్కు చేరుకున్నారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 76 సెంటర్లు ఉన్నాయి. అప్పటికి కూడా అన్ని పకడ్బందీ ఏర్పాట్లు అధికారులు చెప్పిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు తమ నెంబర్ చూసుకుని లోపలికైతే వెళ్తున్నారు. ఇప్పటికీ చాలా వరకు దూర ప్రాంతాల నుండి వచ్చేటువంటి వాళ్ళకు కూడా అంటే ఒక వెసులుబాటు అయితే కల్పించింది. వారికి సమీప ప్రాంతాల్లోనే సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు కూడా వాళ్ళు ఎక్కడైతే అప్లై చేసుకుంటారో ఆ ప్రాంతాన్ని కూడా వీళ్ళు తొందరగా వెళ్ళి పరీక్ష రాసేందుకు కూడా వీలు కల్పించేటువంటి అవకాశం అయితే చేస్తారు. దానికి సంబంధించి అధికారులు చేసుకుంటున్నటువంటి చర్యలు కూడా కొంత సత్ఫలితాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటి వరకు దాదాపు ఈ పరీక్షా సెంటర్కు సంబంధించి కూడా 144 సెక్షన్ కూడా అమలు చేశారు.
అంటే 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి షాపులు కానీ అలాగే ఎలాంటి డైలీ కార్యకలాపాలు కానీ జరగకూడదు. దీంతో పాటు ఒక గ్యాంగ్ లాంటివి కూడా ఉండకూడదు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అంటున్నారు. అభ్యర్థుల పరీక్షకు ఎలాంటి ఆటంకాలు కూడా కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నగా పోలీసులు ఒక 140 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు 1:30 వరకు ఈ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు అలాగే ఈ పరీక్షా సెంటర్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా పాటించాలని చెప్పి అంటున్నారు. చాలా మంది కొంత ఆదుర్దా కూడా వస్తున్నారు. ఇప్పటికీ మనకు పరీక్షా సెంటర్కు లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాము. మరి కాసేపట్లో కూడా పరీక్ష ప్రారంభం కానుండడంతో అభ్యర్థులు అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ 2 వీలర్స్ మీద తీసుకొస్తున్నారు. మరికొంతమంది దూర ప్రాంతం నుంచి నిన్న రాత్రే వచ్చి హనుమకొండ, వరంగల్ ప్రాంతాల్లో కూడా హోటల్లో కూడా బస చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే దూరం నుంచి వచ్చేటువంటి సమయాభావం వల్ల 1 నిమిషం ఆలస్యమైన పరీక్ష హాల్లోకి అనుమతించారు కాబట్టి అవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలు కూడా దృష్టిలో పెట్టుకొని పరీక్ష రాసినటువంటి వాళ్ళు కూడా రాస్తున్నారు. ఇక్కడ టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించబోయేటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పరీక్ష 2 దశల్లో ఇది ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఎగ్జామ్స్గా ఉంటుంది. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మెయిన్స్ కూడా ఇందులో పాస్ అయినటువంటి వాళ్ళని మెయిన్స్కి అర్హత సాధిస్తారు. ప్రస్తుతానికైతే హనుమకొండ కాలేజ్ దగ్గర కేడీసీ దగ్గర నుంచి మనం ఉన్నాము. కొంతమంది రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ పోలీసులు కూడా ఇక్కడ చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువగా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ బ్రేక్ చేసిన వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సింది కూడా కింది స్థాయి నుండి కూడా అధికారులు ఆదేశించినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా ఆ రూల్స్కు విభిన్నంగా ఎవరు ప్రవర్తించినా వాళ్ళందరినీ ఒక కంట్రోల్ చేసేటువంటి వ్యవస్థకు నాంది పలికినటువంటి పరిస్థితి. హనుమకొండ కాకతీయ డిగ్రీ కళాశాల నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.